యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అతనుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఇంటెలిజెన్స్ ని బేస్ చేసుకొని మిలియన్స్ ఆఫ్ లైఫ్స్ ని సేవ్ చేయడం కోసమే ఇండియా పాకిస్తాన్ మధ్యలో సీజ్ ఫైర్ ని బ్రోకర్ చేశారు అని చెప్పారు. కానీ మీరు ఇండియా పాకిస్తాన్ 3 days వార్ చూస్తే అది ట్రెడిషనల్ వార్. అటువంటి వార్ లో మిలియన్స్ ఆఫ్ లైఫ్స్ లాస్ అయ్యే ఛాన్స్ లేదు. సో ఇండైరెక్ట్ గా డొనాల్డ్ ట్రంప్ చెప్పింది ఏంటంటే న్యూక్లియర్ వార్ ని ఆపాను అని. అయితే రీసెంట్ గా మీరు చూస్తే మన బ్రహ్మోస్ మిజైల్ పాకిస్తాన్ నూర్ ఖాన్ ఎయిర్ బేస్ అటాక్ చేసింది రావల్పిండి దగ్గర. దాని దగ్గరలోనే ఉండే పాకిస్తానీ న్యూక్లియర్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా కొంత డ్యామేజ్ అయింది. అలాగే న్యూక్లియర్ రేడియేషన్స్ కూడా లీక్ అయ్యాయి. దానివల్ల అరౌండ్ 30 కిలోమీటర్ సరౌండింగ్స్ లో రేడియస్ లో గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ జరిగింది. చాలా మంది పాకిస్తాన్ ప్రజలు ఆపరేస్ అవుతున్నారు, వాళ్ళు హాస్పిటలైజ్ అయ్యారు. అలాగే వాళ్ళ ఐసైట్ లూజ్ అయ్యారని, మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యాయని కూడా న్యూస్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈవెన్ ఐఎంఎఫ్ కూడా $1 బిలియన్ ని పంపించాము అని చెప్తుంది. ఈవెన్ 1971 వార్, 1999 వార్ లో కూడా ఇప్పుడు లాగే 25 లాగే ఐఎంఎఫ్ వార్ అవుతున్న టైంలోనే సపోర్ట్ చేయడం జరిగింది, క్రెడిట్ లైన్ పాస్ చేయడం జరిగింది. అయితే ఎందుకు యుఎస్ఏ సీజ్ ఫైర్ బ్రోకర్ చేసింది అనే విషయానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, పాకిస్తాన్ రేడియేషన్ లీక్ అయితే అయిందో దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉండబోతుంది, స్ప్రెడ్ అవ్వబోతుంది. ఈవెన్ దాన్ని సప్రెస్ చేయడానికి బోరాన్ కూడా వాళ్ళు యూజ్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే, పాకిస్తాన్ యొక్క మినిస్టర్స్ కొంతమంది ఇండియాని రెచ్చగొట్టడానికి కంటిన్యూ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రైమ్ మినిస్టర్ రైట్ నో పబ్లిక్ పిఎం వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి, అదర్ మినిస్టర్స్, రైల్వే మినిస్టర్ అబ్బాసీ, డిఫెన్స్ మినిస్టర్ ఆసిఫ్, వీళ్ళందరూ కూడా ప్రైమ్ మినిస్టర్ క్రిటిసైజ్ చేస్తూ ప్రైమ్ మినిస్టర్ వల్లనే ఎంతవరకు వచ్చిందని చెప్తూ, అలాగే పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని, 120 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని, ఇండియా ఫేస్ చేస్తున్నాయని ఇండియా మెన్షన్ చేశారు. కానీ అబ్జర్వ్ చేస్తే వెస్ట్రన్ మీడియా చాలా క్లియర్ గా మెన్షన్ చేసింది, పాకిస్తాన్ యొక్క న్యూక్లియర్ వెపన్స్ ఇన్ఫర్మేషన్ క్రెడిబుల్ ఇంటెలిజెన్స్ ఇండియా దగ్గర ఉందని, పాకిస్తాన్ నిజంగా న్యూక్లియర్ అటాక్ చేద్దాము అనుకుంటే వాళ్ళ న్యూక్లియర్ బటన్ ని ప్రెస్ చేసే లోపలే వాటిని డిసేబుల్ చేయగలిగే కెపాసిటీ టు స్ట్రైక్ ఇండియాకి ఉందని. ఇన్ఫాక్ట్ రీసెంట్ గా ఇండియా చేసిన స్ట్రైక్ కూడా ఒక రకంగా దాన్ని చూపించుకోవడానికి అని కూడా వెస్ట్రన్ మీడియా చెప్తుంది. అయితే మన ఇండియన్ ఎయిర్ మార్షల్ మాత్రం కిరాణా హిల్స్ లో న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయనే విషయం మనకు తెలియదు అని చెప్పారు. ఇండైరెక్ట్ గా మా న్యూక్లియర్ వార్ సంబంధించి ఇన్ఫర్మేషన్ లేదు అని చెప్పారు ఇండియన్ ఎయిర్ మార్షల్ కూడా. ఇండియా న్యూక్లియర్ డాక్ట్రిన్ నో ఫస్ట్ యూజ్ పాలసీ, అంటే వేరే వాళ్ళు స్ట్రైక్ చేసిన తర్వాత స్ట్రైక్ చేస్తాము అనుకోండి వీల్లేదు. ఎందుకంటే న్యూక్లియర్ డాక్ట్రిన్ అనేది ఎవాల్వ్ అవుతూ ఉంటుంది. ఖచ్చితంగా పాకిస్తాన్ న్యూక్లియర్ స్ట్రైక్ చేసే ఉద్దేశం ఉన్నా, అటువంటి అరేంజ్మెంట్స్ వాళ్ళు మొదలు పెడుతున్నా, మనకున్న ఇంటెలిజెన్స్ తో ఈజీగా అర్థమవుతుంది కాబట్టి యూ కెన్ ఈజీలీ అటాక్ అండ్ స్టాప్ ఇట్. ఆ కెపాసిటీ మనకు